మీరు మనిషి ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉండొద్దు. అర్థమైందా? మనిషి ప్రజెంటే, మైండ్ ప్రజెంటే. మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికైనా సరే మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయాన్ని ఎరుకతో చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నామో తెలుస్తూ చేయాలి, లేకపోతే ప్రమాదాలు జరిగిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కర్రల మిషన్ ఉంటుంది, కోత మిషన్. అక్కడ కట్టర్స్ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద చెక్కలు తీసుకుని ఆ రంపం మీద కట్ చేస్తూ ఉంటారు. రంపం స్పీడ్గా కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది. అక్కడికి చెక్కను నెట్టుతూ ఉంటాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వేలు దిగిపోద్ది, చెయ్యి దిగిపోద్ది. అక్కడ ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత జాగ్రత్తగా పనిచేయాలంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉండాలి? కట్ చేస్తున్న చెక్క మీద, అవునా, అక్కడ తిరుగుతున్న రంపం మీద ఆ కటర్ దృష్టి పెట్టాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అప్పుడు అతని పనిలో విజయాన్ని సాధిస్తాడు. ఏదైనా సరే మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పని మనం చేస్తున్నామంటే దృష్టి మొత్తం దేని మీద పెట్టాలి? ఆ పని మీదే పెట్టాలి. శ్రద్ధ అంతా దేని మీద పెట్టాలి? ఆ పని మీదే పెట్టాలి. వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే. ఉదాహరణకు మీరు చేపల కూర తింటున్నారనుకోండి, ఎంత జాగ్రత్తగా తినాలి? చాలా జాగ్రత్తగా తినాలి. ఇష్టం వచ్చినట్టుగా ముద్దలు చుట్టేసి, ఇష్టం వచ్చినట్టుగా ముక్క నమిలేసి, ఇష్టం వచ్చినట్టుగా నోట్లో పెట్టేస్తే ముళ్ళు మీ గొంతులో గుచ్చుకుపోతుంది. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా తింటామో, పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేస్తామో, దేవుని వాక్యం వినేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వినాలి. దృష్టి అటు ఇటు వెళ్ళడానికి వీలు లేదు. మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గనుక శ్రద్ధగా జాగ్రత్తగా చెప్పబడుతున్న సంగతులు అలా ఉన్నాయా లేవా అని బెరయ సంఘస్థుల వలె పరిశీలిస్తూ దేవుని వాక్యాన్ని వినండి. బెరయ సంఘస్థులు అలాగే పరిశీలన దృక్పథంతో విన్నారు కనుక దేవుడు వాళ్ళను ఘనులు అన్నాడు. ఏమన్నాడు? ఘనులు. శ్రద్ధగా వినే పిల్లల్ని టీచర్లు మెచ్చుకుంటారా? మెచ్చుకోరా? శ్రద్ధగా నేర్చుకునే పిల్లల్ని టీచర్లు మెచ్చుకుంటారు. అలాగే శ్రద్ధగా నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటాడు. దేవుని మెప్పు పొందేవారిగా మీరు దేవుని వాక్యం వినండి, మనుషులు మెప్పు పొందేవారిగా కాదు. గనుక మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా సెల్ ఫోన్ తీసి చూస్తున్నా, అంటే వాక్యం కాకుండా, కొంతమంది చెప్పాను నేను, సెల్ ఫోన్లో వాక్యం చూడొద్దు. ఏ వాక్యం? బైబిల్. సెల్ ఫోన్లో చూడొద్దు. ఫిజికల్గా మీరు అందరూ ఏం తెచ్చుకోవాలని చెప్పాను? బైబిల్ తెచ్చుకోవాలని చెప్పాను. కొంతమందికి మరి చేతులు బాగానే ఉన్నాయో బాగాలేదో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఏ పెరాలసిస్ అన్న వస్తే మొయ్యలేరు కాబట్టి బైబిల్ తెచ్చుకోవద్దు, తప్పులేదు. పెరాలసిస్ అంటే ఏంటి? పక్షవాతం. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో సంఘంలో? చేయి చూపించండి. ఒక ఆయన ఉన్నారట పాపం. ఆయన అంటే తప్పులేదు, ఆయన బైబిల్ తెచ్చుకోకుండా వచ్చినా ఎక్స్క్యూజ్ చేస్తాం. ఎందుకు? ఆయనకు పాపం చెయ్యి బాగాలేదు. ఏమంటే చెయ్యి బాగుంటే మీరు బైబిల్ తెచ్చుకునేవారా? తెచ్చుకునేవారు కదండి. మంచిదండి. చాలామందికి బుద్ధి రావాలి కాబట్టి మిమ్మల్ని చూపిస్తున్నానండి. ఆయనకి చెయ్యి బాగుంటే పాపం బైబిల్ తెచ్చుకునేవాడంట. మరి మీలో బైబిల్ తెచ్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు బాగుండి సిగ్గుండక్కర్లా. ఒకసారి చెప్పానా చెప్పలేదా? మొబైల్లో బైబిల్ చూడకండి రా అబ్బాయిలు, బైబిల్ తెచ్చుకోండిరా అని చెప్పానా చెప్పలేదా? చదువు వచ్చిన వాళ్ళకి. చదువు రాని వాళ్ళు బాధపడకండి. చదువు రాని వాళ్ళు ఏం అక్కర్లా, తెచ్చుకోక్కర్లేదు, ఎందుకంటే మీకు చదవడం రాదు కాబట్టి. చదువు వచ్చిన వాళ్ళకి చెప్పానా చెప్పలేదా? చెప్పానా? మరి కనీసం బుద్ధి, జ్ఞానం, వివేకం కొంతైనా ఉండాలి కదా. మంచి మనిషికో మాట, మంచి విశ్వాసికి ఒక మాట. మరి మంచి విశ్వాసమేనా నువ్వు? పనికి మాలిన విశ్వాసవా? అసలు పనికి మాలిన విశ్వాసం ఉంటుంది ఏంటి? ఆ పనికి మాలిన ట్యాగ్ తగిలించినప్పుడే విశ్వాసం అన్న పదం ఏం చేయకూడదు, వాడకూడదు. ఇంకా నువ్వు మంచి విశ్వాసవే కదా, మరి ఖచ్చితంగా నువ్వు బైబిల్ తెచ్చుకొని చూస్తూ ఉన్నప్పుడు నీకు దేవుని జ్ఞానం మరింత స్పష్టంగా స్టిక్ ఆన్ అవుతుంది, మైండ్కి స్టిక్ ఆన్ అవుతుంది. బుక్ చూస్తూ చదువుతున్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? లోపలికి వెళ్ళిపోద్ది. చదువుతూ వాక్యం వింటున్నావు, చదువుతూ వాక్యం వింటున్నావు, చూస్తూ వాక్యం వింటున్నావు, లోపలికి వెళ్ళిపోద్ది, నాటబడుతుంది లోపల. చూడకుండా ఏదో అలా 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 పైన వింటున్నావు అనుకోండి, నాటబడదు. అది నా బాధ. నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంతసేపు నిలబడి. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నాడు, ఎక్కువసేపు నిలబడకండి సార్, మీకు వెరుకోసి వచ్చేలా ఉన్నాయి అన్నాడు. ఎక్కువసేపు నిలబడిపోతారేమోనండి మీరు, గంటలు నరాలన్నీ చొట్ల పడిపోతాయండి, నిలబడకండి సార్ అన్నాడు. మరి ఏం చేయమంటారంటే కూర్చొని చెప్పండి సార్ అన్నాడు. మా వాళ్ళు ఒప్పుకోరులేండి, కూర్చొని వినడానికి ఒప్పుకుంటారు కానీ
కూర్చొని చెప్పడానికి మాత్రం మా వాళ్ళు అసలు ఒప్పుకోరండి. మా వాళ్ళకి కింద నుంచి పైనుంచి పైత్యం వచ్చేస్తుంది, అది పాపం అంటారు. మళ్ళీ కూర్చుని వినడం పాపం కాదా అంటే అది పాపం కాదు. సో ఇంత కష్టపడి ఇంత శ్రమపడి మీకోసం దేవుని జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు మీరు ఆ మాత్రం విలువ సేవకుడికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. అది వృధా పోకూడదు, బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. అది చక్కగా మీ హృదయాలలో పోయబడాలి. మీరు బలవంతులుగా మారాలి, మీ కుటుంబాలు బలపడాలి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి, మీరు దేవుని దీవెన పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలనేది నా ఆశ, నా తపన, నా తాపత్రయం, అంతే. అంతకుమించి ఏం లేదు. సో కాబట్టి చెప్పబడుతున్న ప్రతి మాట చూస్తూ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బెరయ సంఘస్థుల వల్ల మీరు కూడా ఎలా ఉంటారు? ఘనులు అవుతారు. బెరయ సంఘస్థుల్ని దేవుడు ఏమన్నాడు? ఘనులు అన్నాడు. కాబట్టి మీరు కూడా ఘనులైన దేవుని బిడ్డలుగా ఉండాలి, ఘనత వహించే దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రారంభించిన ప్రయాణం సామాన్యమైన ప్రయాణం కాదు. చాలా గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించాం, చాలా గొప్ప పని మొదలుపెట్టాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మనం ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం మంది. ఈ అద్భుతమైన ప్రయాణం మన మరణంతో ముగిసిపోతుంది. మరణం ఎప్పుడు మన ఎవ్వరికీ తెలీదు. కానీ ఏదో ఒక రోజు యెహోవా పెట్టిన దీపము ఆరిపోబోతోంది. మనకు తెలీదు ఎంత విచిత్రంగా మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటే జరుగుతున్న ప్రమాదాలని చూస్తే మీకు అర్థమవుతుంది. చనిపోతాం అని తెలిస్తే ఎవ్వరూ రోడ్డు మీదకి వెళ్ళరు, చనిపోతాం అని తెలిస్తే ఎవ్వరూ వాహనాలు ఎక్కరు, చనిపోతాం అని తెలిస్తే ఎవ్వరూ ఆ ప్రదేశానికి కూడా వెళ్ళరు. అలాగా మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా మాయమైపోతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. అయినప్పటికీ మనకున్న ధైర్యం ఏంటంటే నాయందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడన్న క్రీస్తు ప్రభు వారి మాట మనకి ధైర్యం, శక్తి. అది మనకి ధైర్యాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది. ఎందుకు ఇచ్చింది? ప్రభువు మనకి వాగ్దానం చేశారు, నాయన మీరు నా రక్తములో కడగబడినటువంటి బిడ్డలు కనుక, నా ద్వారా ముద్ర వేయబడిన వారు కనుక, ఆత్మముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర పొందినవారు కనుక మీరు మరణించిన తర్వాత నాతో కూడా ఉంటారు, యుగయుగాలు నా సన్నిధిలో ఉంటారు, మీ కొరకు నేను స్థలం సిద్ధపరిచాను, నాతో కూడా ఉండినట్లు మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ ప్రతి పాపము నేను క్షమిస్తున్నాను, మీరు మారు మనస్సు పొందడం ద్వారా, నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీ ప్రతి పాపము క్షమించబడుతోంది, మీరు దుర్నీతి నుండి నీతి వైపుకు వస్తున్నారు, మిమ్మల్ని నేను కడిగి శుద్ధీకరించి బలపరిచి స్థిరపరిచి మీ జీవితాలలో గొప్ప వెలుగులు నింపి ఆ వెలుగుమయమైన బ్రతుకును మీకు బహుమానంగా ఇస్తున్నాను అని దేవుడు మనకి వాగ్దానం చేశారు. వాగ్దాన పుత్రులు మీరందరూ ఎవరు? ఇస్సాకు వలె, అబ్రహాముకి ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన పుత్రుడో మీరందరూ అలాగే వాగ్దాన పుత్రులు, వాగ్దాన పుత్రికలు. దేవుని వాగ్దానము వలన పుట్టినవారు మీరు. దేవుడు వాగ్దానము చేయగా ఆ వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి క్రీస్తునందు మరలా జన్మించిన వారు మీరందరూ. అందుకే మిమ్మల్ని కూడా నేను ఏమంటున్నాను? నూతన నిబంధన ప్రకారంగా మనమందరము ఏం పుత్రులము? వాగ్దాన పుత్రులము, వాగ్దానము చేయబడిన వారము, నిత్య జీవమును అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అలాంటి గొప్పదైన వాగ్దానం పొందుకున్న వాళ్ళం కనుక మనకు ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటంటే ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు. ఒకవేళ మరణం వచ్చినా, అది ఏ రీతిగా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా, నా ఇంటిని చక్కబెట్టుకుని సిద్ధంగా ఉన్నాను కనుక నేను ఎక్కడికి వెళ్తాను? నిత్య జీవానికి వెళ్ళిపోతాను. నిత్య జీవానికి వెళ్ళేంత వరకు మనం ఏం చేయాలంటే సత్క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు, స్పిరిచువల్ థింగ్స్, స్పిరిచువల్ వర్క్స్. మనమందరము కూడా స్పిరిచువల్ పీపుల్, నాట్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. వీ డోంట్ హ్యావ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ మైండ్. వీ హ్యావ్ ఓన్లీ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్. అలాంటి ఒక ఆత్మీయ వాతావరణాన్ని మన హృదయంలో కలిగి ఉన్నాం. మనం వరల్డ్లీ థింగ్స్ కోసం ప్రయాసపడట్లా. మనకు లోక సంబంధమైన వస్తువుల కోసం కాదు మన ప్రయాస. ఆత్మ సంబంధమైన పిలుపు గలవారమై ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో సైనికుల వలె ముందుకు కదులుతున్నాం. ఇది ఒక ఆత్మీయ యుద్ధం. అలాంటి ఒక గొప్ప ఆత్మీయ వాతావరణం మీ అందరి హృదయాలలో నిలిచి ఉండాలి.
అలా నిలిచి ఉన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాప్తిస్మం పొందిన తర్వాత మన బ్రతుకులో ప్రత్యేకమైన క్రియలు మొదలవుతాయి. అంతకుముందున్న క్రియలు దుష్క్రియలు. ఎక్కడి నుంచి మొదలయ్యే క్రియలు? సత్క్రియలు. రెండింటికి, వెలుగుకి చీకటికి ఉన్నంత తేడా ఉంది. మనిషి మారిపోయాడు. మనిషి మారిపోయాడంటే అర్థం క్రియలు మారిపోయినాయి అని అర్థం. మనిషి మారిపోయాడంటే అర్థం ఏంటి? క్రియలు మారిపోయినాయి. అంతకుముందు దుష్క్రియలు జరిగాయి మన జీవితాల్లో. ఇప్పుడు వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అన్నాడు రోమపత్రికలో. అన్నాడా? వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణము. వాటి అంతం ఏమిటట? మరణము అన్నాడు రోమపత్రిక. చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని అక్కడ భక్తుడు చెబుతున్నాడంటే, ఒకప్పుడు మీరు చేసిన పనుల విషయమై మీరు సిగ్గుపడుతున్నారు. మనం ఎందుకు చేసాం ఇలాగా, ఎందుకు బ్రతికాం అలాగా అని సిగ్గుపడుతున్నారంట. ఆ పాపిష్టి పనులను చేసినందుకు. 6వ అధ్యాయము రోమపత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము, అందరూ జాగ్రత్తగా చదవండి. మీరు పాపమునకు ఏమై ఉన్నప్పుడు? దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అంతే కదా. తెగిపోయిన గాలిపటం, దాన్ని లాగి పట్టుకునేది ఎవరూ లేరు. ఇంకా దారం తెగిపోయిన గాలిపటాన్ని ఎవరైనా లాగి పట్టుకోగలరా? కంట్రోల్ చేయగలరా ఎవరైనా? ఇంకెవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే దారం తెగిపోయింది. దానికి నచ్చిన వేలో గాలి ఎటు వీస్తే తేలిపోద్ది. ఇక్కడ కూడా అదే ఉద్దేశం చెప్పబడుతోంది బైబిల్ గ్రంథంలో. ఏమనంటే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకు ఎలాంటి నిర్బంధము లేని వారై ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు పౌలు భక్తుడు సంఘాన్ని. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగింది? చూశారు? అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. వాటి అంతము మరణం. బాగా గుర్తుపెట్టుకోండి. వాటి అంతం ఏంటట? మరణం. ఇప్పుడు వాటి విషయమై మీరు అందరూ సిగ్గుపడుతున్నారు కదా. ఏం లాభం వచ్చింది మీకు అవి చేయటం వల్ల, ఆ క్రియలు చేయటం వల్ల? సో అవన్నీ మానేసి ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, 22వ వచనం, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. అర్థమైందా? దాని అంతం ఏమిటి? నిత్యజీవం. మినప్పప్పు రుబ్బుకున్నారనుకోండి, చక్కగా పిండి వస్తుంది. దాంతో మీరు గారెలు వేసుకోవచ్చు, బూరెలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వండుకోవచ్చు, ఇంకేమైనా వండుకోవచ్చు. అదే రుబ్బురోల్లో మట్టి గడ్డి వేసి రుబ్బుతున్నారనుకోండి, ఎంతసేపు రుబ్బినా మీకు ఆ మట్టి గడ్డి మెత్తగా నలిగి ఏమొస్తుంది? చివరికి మినప్పిండి వస్తుందా? అలా కాదండి. ఇదే రుబ్బు రోట్లో మినుములేసి రుబ్బితే మినప్పిండి వస్తుంది కదా అంటే, మినుములేసి రుబ్బితే వస్తుంది అదే రుబ్బు రోట్లో. కానీ నువ్వు గడ్డి మట్టి వేసి రుబ్బితే మినప్పిండి రాదు కదా. ఇదే శరీరం. నువ్వు ఏ క్రియలు చేస్తే ఆ ఫలితం వస్తుంది. నువ్వు చేసే క్రియలు ఏమిటి అనేది ముందు ఆలోచించుకో. ఏ క్రియలు చేయడానికి సిద్ధపడుతున్నావు? శరీరం ఇదే, ఏం మారదు. రుబ్బులో అదే. కానీ అందులో ఏం వేసి రుబ్బుతున్నావు? లైక్ గ్రైండర్ అనుకో. ఇప్పుడు ఎవరు రుబ్బురోలు వాడట్లేదు కదా. గ్రైండర్, ఆ గ్రైండర్లో ఏం వేసి రుబ్బుతున్నావు? ఆ ఫలితం వస్తుంది నీకు. వాటి అంతము మరణం కదా. మరి వీటి ఫలితం ఏమిటి? నిత్యజీవం. అంటే ఒక క్రియ మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఒక క్రియ మనకేమిస్తుంది? ఫలితాన్ని ఇస్తుంది. సత్క్రియ చేసావా? సత్ఫలితం. దుష్క్రియ చేసావా? దుష్ఫలితం. చక్కగా ఉంది చూడండి బైబిల్. నువ్వు సత్క్రియ చేసావనుకో, సత్క్రియ ఆరంభించావనుకో, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు అన్నాడు బైబిల్ గ్రంథంలో. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు అని వ్రాయబడింది. నిజమే, మనలో సత్క్రియలు ప్రారంభించింది పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చాక మన బ్రతుకులో సత్క్రియలు ప్రారంభమయ్యాయి. ఆయన రానంత వరకు మన బ్రతుకు నిండా ఏ క్రియలు ఉన్నాయి? దుష్క్రియలే ఉన్నాయి. దుష్క్రియలు. చెడ్డ వాసన వచ్చేదనమాట నీ క్రియలలో నుండి. దుర్వాసన, సువాసన లేదు మన బ్రతుకులో. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చాడో, ప్రభువుకు మన బ్రతుకులో చోటిచ్చామో, మన బ్రతుకులో నుండి సువాసన బయటకు వస్తుంది. నిత్యజీవార్థమైన ఫలము కోసుకుంటున్నాం మనం. అలాంటి పనుల్లో వాటా తీసుకుంటున్నాం మనం.
అలాంటి పనుల్లో పాలిభాగం తీసుకుంటున్నాం మనం. మంచి పనులకు నిర్ణయింపబడిన వారం మనం, దేవుని పనులకు నిర్ణయింపబడిన వారం మనం, సత్యము కొరకు నిలబడిన వారము, నిర్ణయింపబడిన వారం మనం. అదే చేస్తాం. చావైనా బ్రతుకైనా నా జీవితం అంతా దేనికోసం? సత్యం కోసం అనే సమర్పణ, తీర్మానం. నా సమర్పణ మారదు, నా తీర్మానం మారదు, నా భక్తి జీవితం మారదు. నేను చచ్చిపోవాలంతే, నేను చచ్చిపోయేదాకా నా తీర్మానం గట్టిగా నిలబడి ఉంటుంది, నిలిచి ఉంటుంది. నా తీర్మానం ఇదే: నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి, నేను దేవుని మార్గంలో నడవాలి. నా ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ శరీరంలో దేవుని కార్యాలు జరగాలి, సత్కార్యాలు జరగాలి. అందుకోసం నిర్ణయింపబడినది ఈ దేహం, అందుకోసం నియమింపబడినది ఈ దేహం. ఇది సమర్పణ అంటే. సమర్పణ జీవితం భక్తి జీవితంలో ఒక బలమైన సమర్పణ. ఇది పౌలు భక్తుడు సంఘానికి నేర్పిస్తున్నాడు. నాయనా, మీరు బలమైన సమర్పణ కలిగి ఉండండి భక్తి జీవితంలో. ఎప్పుడైతే మీరు బలమైన సమర్పణ కలిగి ఉంటారో సత్క్రియలు వస్తాయి బయటికి. కమిట్మెంట్, అర్థమైందా? తీవ్రమైన కమిట్మెంట్ ఉండాలి. నేను ఇలా చెయ్యాలి అనే నిర్ణయం, నేను ఇలా ఉండాలి అనే నిర్ణయం, నేను ఇలా సాగాలి అనే నిర్ణయం, నేను ఇలా నడవాలి అనే నిర్ణయం. అది ఎంత తీవ్రంగా ఉంటే మన ఫలితాలు అంత సత్ఫలితాలు. అది ఎంత వీక్గా ఉంటే మన ఫలితాలు అంత దుష్ఫలితాలు. దుష్ఫలితాలు రావడానికి మనం ప్రయాసపడట్లేదు. మరి దేనికోసం ప్రయాసపడుతున్నాం? సత్ఫలితాల కోసం ప్రయాసపడుతున్నాం. సత్ఫలితాలు కావాలి మన బ్రతుకులో. అలా సత్ఫలితాలు కావాలంటే లోక సంబంధంగా వాక్యాన్ని తెప్పకూడదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించాలి. బైబిల్ గ్రంథంలో ఏది రాయబడిందో అదే చెప్పాలి, అలాగే నడిపించాలి. అందులోని అర్థాన్ని మార్చకూడదు. ఆ భావాలు, అర్థాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో వాటన్నిటినీ వెలికి తీసుకొచ్చి మీ ముందు పెట్టాలి. అప్పుడు ఆ ఎసెన్స్ మీలోనికి వెళ్తుంది. కాబట్టి మీరు కొంత నేర్చుకుని అలా పోత పోయబడి మీరు ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా మారుతారు. అసలు మనందరి లక్ష్యం ఏమిటో తెలుసా? గత వారం చెప్పాను, మనందరి లక్ష్యం క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయములలోనా, కొన్ని విషయములలోనా? ఏమా, క్రీస్తు వలె అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో. అన్ని విషయాలంటే ఆయన చేసిన పనులని కాదు, ఆయనలో ఉన్న ఎసెన్స్. ఆయన సిలువేయబడ్డాడు కాబట్టి నువ్వు సిలువేయబడాలని కాదు. నువ్వు సిలువేయబడాలి, అది వేరే ఆత్మీయ అర్థం ఉంటుంది దానికి కదా. ఆయన ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఆ క్యారెక్టర్ని మన మీదకి తెచ్చుకోవడం, అది శిష్యత్వము అంటే. శిష్యత్వము. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడితను, ఈమె యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యురాలు. ఆయన శిష్యురాలు ఎలా ఉంటుంది? ఆయనలా ఉంటుంది. ఆయన శిష్యుడు ఎలా ఉంటాడు? ఆయనలా ఉంటాడు. ఆ శిష్యత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రభువుని నమ్ముకున్నాం మనం. ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు కూడా అందుకే మనకు వాగ్దానం చేశారు, నాయన నువ్వు నా శిష్యుడివైతే నాతో కూడా ఉంటావు, నువ్వు నా శిష్యురాలివైతే నాతో కూడా ఉంటావు. మరి నా శిష్యుడు కాకపోతే, నా శిష్యురాలు కాకపోతే నాతో ఉండవు. మరి నాతో ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు నా క్రియలు ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? నా క్రియలు. నా క్రియలన్నీ సత్క్రియలు. దుష్క్రియలు ఉన్నాయా యేసుప్రభు వారి జీవితంలో ఎప్పుడైనా? ఉన్నాయా? లేవు, ఉండవు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇది క్రైస్తవ్యం అంటే. నువ్వు తీవ్రమైన తీర్మానం తీసుకుంటే ఇందులోకి అడుగు పెట్టాలి. ప్రభు, నేను తీర్మానం తీసేసుకున్నాను, ఇక మీదట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని నినదిస్తూ నేను సీరియస్గా భక్తి జీవితాన్ని స్టార్ట్ చేశా. ఇప్పుడు కార్యారంభము మొదలైంది. ఏ ఆరంభము? కార్యారంభము. నన్ను అడిగితే సత్కార్యారంభము అంటాను. ఏ ఆరంభము? ఏ ఆరంభము? సత్కార్యారంభము. అంటే సత్కార్యాలకు పునాది మొదలుపెట్టాం. ఇక మీదట అన్నీ ఏం జరుగుతాయి? ఈ ఘటంలో ఏం జరుగుతాయి? ఈ ఘటంలో ఏం జరుగుతాయి? సత్కార్యాలే జరుగుతాయి. ఈ ఘటంలో అన్ని సత్కార్యాలు జరుగుతాయి. ఈ ఘటము సత్కార్యముల కొరకు నిర్ణయింపబడిన ఘటము. మీ దేహము సజీవమైన మందిరము, దేవుని మందిరము. ఇక మీదట ఈ మందిరం ఎవరిది అంటే, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు
అర్థమైందా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయమన్నాడమ్మా? మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయమన్నాడు? మహిమపరచండి అన్నాడు. అంటే మనందరి దేహాలు ఎవరి మహిమ కొరకు? ఇది క్రైస్తవ భక్తి జీవితంలో తీవ్రమైన ప్రమాణం. క్రైస్తవ భక్తి జీవితంలో ఒక తీవ్రమైన ప్రమాణం ఏమిటంటే మనందరి దేహాలు దేని కొరకు? దేవుని కొరకు అనే తీవ్రమైన ప్రమాణం మన భక్తి జీవితంలో ఉంది. ఇప్పుడు సత్కార్యాలు అంటే ఏమిటి అంటే, యేసు ప్రభువు ఏవైతే నీకు ఆజ్ఞాపించాడో, బైబిల్ గ్రంథం ఏదైతే నీకు బోధిస్తోందో అవన్నీ సత్కార్యాలు. అందులో మొదటిది, సత్కార్యాలలో మొదటిది సత్యమందు ప్రతిష్ఠ చేయబడుట. యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17 చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఉందా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే ఒక మనిషి సత్కార్యాలు చెయ్యాలి అంటే దేనిలో ప్రతిష్ఠ చేయబడాలి? దేంట్లో? సత్యంలో. సత్యంలో ప్రతిష్ఠ కాకుండా ఏ కార్యాలు జరగవమ్మా? సత్యంలో ప్రతిష్ఠ కాకుండా ఏ కార్యాలు జరగవు? సత్కార్యాలు జరగవు. సత్కార్యాలు జరగాలి అంటే సత్యమందు ప్రతిష్ఠ చెయ్యబడాలి. అప్పుడు సత్యాన్ని వెతకాలి, సత్యాన్ని సంపాదించుకోవాలి, సత్యాన్ని లోపల దాచుకోవాలి, సత్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, సత్యం కొరకు పరిగెత్తాలి. ప్రతిరోజు శరీరానికి నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే తొందరగా చచ్చిపోతారు. ప్రతిరోజు శరీరానికి మంచి పౌష్టికాహారం అవసరం. పౌష్టికాహారం తక్కువైతే వ్యాధుల బారిన పడి త్వరగా చచ్చిపోతారు. అర్థమైందా? అలాగే ప్రతి ఆత్మకు సత్యం అవసరం. సత్యం తక్కువైనా, అసత్యం లోపలికి వచ్చినా మనిషి చచ్చిపోతాడు. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా బ్రతుకులో సత్కార్యాలు జరగట్లేదు బ్రదర్ అన్నారనుకో ఎవరైనా, సత్యం తక్కువైపోయింది బ్రదర్ నీకు. అంతే. నీ బ్రతుకులో సత్కార్యాలు ఎందుకు జరగట్లేదు? సత్యం తక్కువైపోయింది. సత్యం సంపూర్ణంగా నీ హృదయంలో ఉంటే సత్కార్యాలు జరుగుతాయి జరగవా? జరుగుతాయి జరగవా? జరుగుతాయి. సత్యం ఉన్నవాని జీవితంలో, సత్యం ఉన్నవాని హృదయంలో సత్కార్యాలు జరుగుతాయి. సత్యం ఎవరి జీవితంలో అయితే తక్కువైపోయిందో వాని జీవితంలో సత్కార్యాలు జరగవు. కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతుంటే నాకు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, సంఘంతో పాటు నేను కలిసిపోవాలి. సంఘం అంటే నా శరీరమే కాబట్టి నేను పనికిరాని అవయవంగా ఉండకూడదు, పనికొచ్చే అవయంగా ఉండాలి. అందరితో పాటు కలిసి నేను పని చేయాలి, అందరితో పాటు కలిసి నేను బతకాలి, అందరితో పాటు కలిసే నేను ముందుకెళ్ళాలి. ఈ భావాలన్నీ ఎప్పుడు వస్తాయంటే సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డప్పుడు వస్తాయి. సత్యాన్ని ఎక్కువ వింటే వస్తాయి, సత్యంలో కొనసాగితే వస్తాయి. కానీ మనం ఎలాంటి మనస్తత్వం కొందరిలో కనబడుతుందంటే, వాక్యం ఇంపార్టెంటా కాదా అంటే ఇంపార్టెంట్ అంటారు. మరి ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏమంటారు? ఏ పని లేకపోతే వాక్యానికి వెళ్ళాలంటారు. మీకు నమస్కారం. మాట వరుసగా ఏమని చెప్తున్నారు? వాక్యమే ఇంపార్టెంట్. మరి ఈరోజు వెళ్దామా దేవుని సన్నిధి కంటే ఏమంటాం అంటే, ఏమి పనులు లేకపోతే ఖాళీగా ఉంటే వెళ్దాం. దీనికంటే ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంటే, తోటికోళ్ళ కూతురు పెళ్ళి జీవితాంతం దెప్పి పొడుస్తుందంట. ఏమనంట? పెళ్ళికి రాలేదని. అసలు నువ్వు బలమైన ముద్ర వేయలేదన్నమాట ఆవిడ దృష్టిలో. నువ్వు చచ్చిపోయినా నేను ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటానని చెప్పలేదన్నమాట నువ్వు. తండ్రి, ప్రభువా, మా నాన్నగారు చచ్చిపోయారు, పాతిపెట్టి వచ్చేస్తానన్నాడట. ఆయన అన్నారట, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు నాయన, వచ్చి నన్ను వెంబడించు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం. నేను వెళ్ళిపోతాను, ఉండను నేను. ఇంకా నేను కొన్ని సంవత్సరాల పాటు ఉంటాను అనుకో, నేనే వెళ్ళమందును, అదేం తప్పు కాదు. మరి నాన్నగారికి అంత్యక్రియలు చేయాలి కదా, నేనే పంపిద్దును. కానీ నేను ఎక్కువ కాలం ఉండను, వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయే లోపు నువ్వు తర్పీదు పొందాలి, శిక్షణ ఇవ్వాలి నీకు. కాబట్టి ఇప్పుడు వద్దు ఇంకా. ఆయన ఎలాగో వెళ్ళిపోయాడుగా, పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించి అన్నాడట.
అంటే టైం లేనప్పుడు ఏది ఇంపార్టెంటో దానికే ఓటేస్తాం. టైం ఉంటే అన్ని పనులు చక్కబెడతాం. టైం లేదు, ఇంపార్టెంట్ పనికి మాత్రమే ఏం చేస్తాం? ఓటేస్తాం. ఇన్ ద సేమ్ సెన్స్ మీరు దేవుని వాక్యానికి ఎంత విలువిస్తే అంత తొందరగా బలపడతారు. ఎంత నేర్చుకుంటే అంత తొందరగా బలపడతారు. ఒక్కోసారి చూడండి, పిల్లలకి స్పెషల్ క్లాసులు పెట్టేస్తుంటారు. ఎందుకు? సబ్జెక్ట్ మిగిలిపోయిందంట. సబ్జెక్ట్ ఏమైందంట? మిగిలిపోయింది. మిగిలిపోతే మరి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టి మరీ చెప్పాలి. అర్థమైందా? ఈ శిష్యత్వం అనేది ఒక రోజులో రాదమ్మా. శిష్యత్వం అనేది ఒక రోజులో రాదు. మనకి సమయం పడుద్ది. మనం క్రీస్తునందు సంపూర్ణులు అవ్వాలంటే ఒక్క రోజులో ఎవ్వడు అవ్వలేడు. ఒక్క రోజులో ఎవ్వడు అది సాధించలేడు. ఎంత సమయం పడుద్దో దానికి. ఆ సమయం అంతా కూడా మనం జాగ్రత్తగా అభ్యాసం చేయాలి, నిలబడాలి, కష్టపడాలి, శ్రమపడాలి. నా బ్రతుకులో సత్కార్యాలు జరుగుతున్నాయా లేదా అని మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. తీతు పత్రిక ఒక మంచి మాట ఉంది, చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఎందుకనగా మనమందరము కూడా మునుపు, మనము అన్నాడంటే పౌలు గారిని కలుపుకున్నాడా లేదా? ఏమ్మా, పౌలు గారు తనను తను కలుపుకున్నాడా? మనము మునుపు అంటే గతంలో అని అర్థం. గతంలో మనం ఎవరో మంచోళ్ళం ఏం కాదు. ఇప్పుడు మంచితనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, సత్కార్యాలు ప్రాక్టీస్ చేస్తున్నాం, సత్యాన్ని లోపల పెట్టుకుని దేవుని కొరకు బ్రతకడం ప్రాక్టీస్ చేస్తున్నాం. గతంలో మనం ఎవరో మంచోళ్ళం కాదు. మనము కూడా మునుపు అవివేకులము, అంటే మనలో వివేకం లేదంట. మరి ఇప్పుడు ఏమొచ్చిందంట? వివేకం ఎలా వస్తుంది చెప్పండి? వివేకం ఎలా వస్తుంది? నేర్చుకుంటూ వస్తుంది. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? సత్యంలో దొరుకుతుంది. అది సత్యాన్ని ఆశ్రయిస్తే వస్తుంది వివేకం. సత్యాన్ని ఆశ్రయించకుండా వివేకం రాదు కదా. ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఎలా తెలుస్తుంది? అప్పుడు నేను మూర్ఖంగా ఉండేవాడిని, ఇప్పుడు మూర్ఖత్వాన్ని వదిలేశాను. అప్పుడు నేను అజ్ఞానంగా వ్యవహరించేవాడిని, ఇప్పుడు అజ్ఞానాన్ని వదిలేశాను. అప్పుడు నేను తప్పుగా మాట్లాడేదాన్ని, ఇప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు త్వరగా కొట్టేసేవాడిని, కానీ ఇప్పుడు త్వరగా కోప్పడి ఎవరి మీదకి యుద్ధాలకు గొడవలకి వెళ్ళిపోవట్లేదు. ఒకప్పుడు తారాజోలా పోయేవాడు, ఇప్పుడు తాబేళ్ళగా అయిపోయాడు. కంగారు లేదు, శాంతం వచ్చింది, నెమ్మది వచ్చింది, ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. ఎవరితనో? వివేకి. కానీ అవివేకి ఉంటాడు. వాడి గురించి బైబిల్ చెప్తోంది, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ మూర్ఖుడు వివేకి కాలేడు. కొంతమంది అంటారు, ఏమండి అతను మరి చర్చికి వస్తున్నాడండి, రోడ్డు మీద ఆన్లైన్లో కొట్టేస్తున్నాడు అంటే ఆడు ఇక్కడికి వచ్చి ఏమి ఎక్కించుకోవట్లే. అర్థమైందా? మరలా గుర్తుపెట్టుకోండి, చర్చికి వచ్చినంత మాత్రాన మీరు వివేకులైపోతే, అంటే అలాంటి వాళ్ళు అందరూ ఈ స్తంభాలు, గోడలు, వస్తువులు ఇవన్నీ వివేకులైపోవాలి. అంటే ఇదేంటండి స్తంభాలు, గోడలు వాటికి వెడికి పోలుస్తున్నారంటావా? ఇవి వాళ్ళు ఒకటే. వాటికి చలనం ఉండదు, వీళ్ళకి చలనం ఉండదు. వీళ్ళు రాళ్ళు, బండరాళ్ళు. చెప్పాను కదా చాలాసార్లు, వాటర్ ప్రూఫ్ వాచీలాగా వాక్యూమ్ ప్రూఫ్. అలా లోపలికి దేవుని వాక్యం వెళ్ళకపోతే నేను అందులో ముంచి తీస్తే మాత్రం ఉపయోగం ఏముంది? అంతే కదా, అంతేనా? అప్పుడప్పుడు చూడండి, నీళ్ళలో దిగేవాళ్ళు సెల్ ఫోన్కి కవర్ కట్టేస్తుంటారు, వాచ్కి కవర్ కట్టేస్తారు, పర్సుకి కూడా ఏం చేస్తారు? కవర్ కట్టేసి రబ్బర్లు పెట్టేసి లోపల పెట్టుకుని నీళ్ళలో దిగుతారు. అంటే ఇప్పుడు ఈ కవర్ ఎప్పుడైతే కట్టేశారో ఈ పర్సుకి, వాచ్కి, అదేంటది సెల్ ఫోన్కి, ఇంకా లోపలికి నీళ్ళు వెళ్తాయి, వెళ్ళవు. కానీ వాళ్ళు ఎందులో ఉన్నారు? అయ్యో, దాని చుట్టూ నీళ్ళు ఉన్నాయి, కానీ అందులోకి నీళ్ళు వెళ్ళవు. అలాగే కొంతమంది ఇక్కడే ఉంటారు, మన దగ్గర ఇక అలా కూర్చుంటారు రుబ్బురోలు పత్రాల్లాగా. లోపలికి వాక్యం వెళ్ళదు, పనికి మాలిన సంత. నిజంగా ఈ సంత మనకు అవసరం లేదు, కానీ గుర్తుపట్టలేం మనం. నాకు కానీ దేవుడు వరం ఇచ్చి ఇదిగో ఇది పనికి మాలిన సంత అని తెలిసేలా చేశాడు అనుకోండి, బాబు నువ్వు లేమ్మా వెళ్ళిపో బయటగానే ఇద్దరు. నిజం, ఆ వరం ఈ బాబుయ్యా అని అడుగుతున్నాను ఆయన్ని.
అలాంటి వరం ఏమైనా దేవుడు నాకు ఇచ్చారా? నాయన నువ్వు చూడగానే తెలిసిపోతుంది వాక్యం కోసం వచ్చిన వాళ్ళు పనికిమాలిన సంత, ఆ వాక్యం కోసం వచ్చిన వాళ్ళేమో కూర్చోబెట్టు, పనికిమాలిన సంతనేమో లేచి వెళ్ళిపోమని చెప్పి అంటే ఈ వరం లేక ఏమైపోతుంది మనకే కాదు చాలా చాలా చోట్ల ఏం పెరిగిపోతుంది? గోధుమలతో పాటు గురుగులు. ఆయన కోసుకుంటాడులేండి, మనకు పని లేదు. చూడండి, ఇక్కడికి వచ్చి వాక్యం విని బయటకు వెళ్ళి ఇంకొకటి ఇష్టం వచ్చినట్టు కొడిసావు అనుకో, నువ్వు చిత్త కొడిసావు అనుకో, దాని అర్థం ఏమిటి? నీకు ఎందుకు అలా కొడిచారు అంటే అంతే, కొడతాం. ఏందిరా నాయన, ఏం వాక్యం లోపలికి వెళ్ళలేదా? ఊరికే తప్పు లేకుండా ఉత్తిపుణ్యాన్ని అలా కొడతారా ఎవరైనా? చిన్నదానికే కొట్టేస్తారా? అలాగా అంతంత దెబ్బలు కొట్టేస్తారా చిన్నదానికే? ఏమన్నా రీజన్ ఉందా? వ్యాలిడ్ రీజన్ ఎక్కడ? పోను ఏమన్నా ఎస్ఐవా సిఐవా? నీకు ఎందుకురా నాయన అంటే వాళ్ళు అంతే ఇంకా వాళ్ళు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాక్యానికి వస్తే ఇక్కడ భార్యను కొట్టే భర్తలు ఎవరైనా ఉన్నారా? ఈ వారంలోనే కొట్టానండి, ఇక్కడ తీసుకొచ్చానండి అని ఏమన్నా? పోనీ మీ ఆవిడని అడగనా? ఏమ్మా మీ ఆయన్ని నీ వారంలో ఏమైనా కొట్టాడమ్మా? ఈ వారంలో కాదు కానీ ఈ సంవత్సరాలు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టాడమ్మా మీ ఆయనని? అడగనా? అడుగు చెప్తుందేమో. చెప్పు, నీ పని చెప్తాను, ఇంటికి వెళ్ళాక చెప్పవే చూద్దాం. చెప్పు, నీ ప్రతాపం నా ప్రతాపం అంటాడు అక్కడ కూర్చో దరిద్రుడు. ఒకవేళ పోనీ చెప్పేద్దామని పైకి లేచి చెప్పేసినా ఇంకా అయిపోయినట్టే కదా. అందుకని చెప్పరు బాబు. కొంతమంది భార్యలను కొట్టే భర్తలు కూడా ఎక్కడికి వచ్చి కూర్చుంటున్నారు? చర్చకొచ్చి కూర్చుంటున్నారు. ఎందుకు కొట్టేవారు అంటే రీజన్ ఉండదు. ఇతనేనండి, వారానికి ఒకసారి కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదండి. ఇది అలాగా ఫ్రస్ట్రేషన్ పోవాలంటే ఆవిని కొట్టేసి ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడనమాట వీడు. సిగ్గులేదు బతుక్కి. వాక్యం వచ్చి వింటున్నావు కదా, మరి ఏది క్రియ మారిందా? బ్రతుకులో ఏమైనా మార్పు వచ్చిందా? క్రియల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రాలా అంటే లోపలికి ఏం వెళ్ళలేదు, వాక్యం వెళ్ళలేదు. లోపలికి వాక్యం వెళితే కదా అది పనిచేస్తుంది. లోపలికి వెళ్ళలేదు కాబట్టి నీలో ఏ మార్పు రాలేదు, ఏ మార్పు రాదు. కొంతమంది జీవితాలు ఇంక ఇంతే. అవివేకులు అన్నాడు. మునుపా ఇప్పుడా? చెప్పండి అమ్మా, ఎప్పుడు అవివేకులు? మునుపా ఇప్పుడా? మునుపు అంటున్నాడండి పౌలు. ఇప్పుడు కూడా అవివేకి అయితే ఇంకా ఆయన బోధ మనం ఎందుకంటే వినడం? ఇప్పుడు కూడా నేను అవివేకినే అన్నాడు అనుకో, ఇంక నువ్వు మాకేం చెప్తావు? ముందు నువ్వు వివేకం ప్రాక్టీస్ చేయి అంటాం కదా. ముందు నువ్వు వివేకం ప్రాక్టీస్ చేయవయ్యా, జ్ఞానం ప్రాక్టీస్ చేయి, తెలివిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయి, యుక్తిగా సమాధానం ఇవ్వడం ప్రాక్టీస్ చేయి, జ్ఞానం కలిగి ప్రవర్తించడం ప్రాక్టీస్ చేయి, లోతైన స్థితిలోకి వెళ్ళి బలవంతుడుగా మారడం ప్రాక్టీస్ చేయి. బలవంతుడు క్రైస్తవ్యంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి బలవంతుడు, రెండోది బలహీనుడు. అర్థమైందా? బలహీనుడు ప్రతి పదార్థానికి భయపడిపోతాడు. రాజమండ్రి డిబేట్లో చూశారు కదా, బలవంతుడు ఎలా ఉంటాడో చెప్పాను, బలహీనుడు ఎలా ఉంటాడో చెప్పాను. బలహీనుడు బలహీనంగానే ఆలోచిస్తాడు, వాడి ఆలోచనలన్నీ బలహీనంగా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు, బలవంతుడిగా ఆలోచిస్తావు. అందుకే జ్ఞానము గల నీవు అన్నాడు. జ్ఞానము లేని వాడి కొరకు ఆలోచించు. వాడు జ్ఞానం లేనోడు, నువ్వు జ్ఞానం కలిగినోడివి. అది ఆడికి నీకున్న తేడా అని చెప్తాడు పౌలు భక్తుడు. ఇప్పుడు జ్ఞానం లేనోడు ప్రతిదానికి భయపడిపోతాడు. బాబా తిన్ను అందులో అది ఉంది, ఇందులో గాడిది గుడ్డు ఉంది, ఏ గుడ్డు లేదని నిరూపించేశాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాను నేను, ప్రాక్టికల్ నాలెడ్జ్. అర్థమైందా? ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదనేవాడు ఎవడున్నాడు. అందుకే ఆ రోజే చూపిస్తాం, ఇదిగో ఇందులో తీరా, ఏదో ఇందులో నిషిద్ధమైంది ఏదో తీగలడు ఎవడైనా? ఎవడు తీయలేడు. ఏదో మనిషి మాట మీద బేసే బతకాలి జీవితాంతం. నీకు నువ్వుగా గుర్తించలేవు దాన్ని. ఇప్పుడు నా చేతికి సిగరెట్ ఇచ్చారనుకోండి, ఇది సిగరెట్ నేను కాల్చనని చెప్తాను. నా చేతికి మందు బాటిల్ ఇచ్చారనుకోండి, ఇది మందు బాటిల్ నేను తాగనని చెప్తాను. అలాగే నీ చేతికి ఏదైనా అట్టిపండు ఇచ్చారనుకో, అమ్మో ఇది అపవిత్రమైన అట్టిపండు, నేను తిన్నాను, ఇది పవిత్రమైన అట్టిపండు, ఇది తింటాను. దమ్ముందా నీ దగ్గర చెప్పగలిగే దమ్ము? లేదు. ఎవడొచ్చి చెప్పినా నువ్వు నమ్మేయాలి. ఇంకప్పుడు
అంటే ఇప్పుడు ఆడ అబద్ధం చెప్పినా నువ్వు నమ్మాలి, ఆడు నిజం చెప్పినా నమ్మాలి. ఇంకా అర్థమైందా? ఇక్కడున్న బస్తాల బియ్యం 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 మొత్తం అపవిత్రమైనవి అన్నాడు అనుకోవాడు, నువ్వు నమ్మి అసలు బియ్యం తినడం మానే. అదొక్కటే నీ క్రైటీరియా. నువ్వు స్టాండ్ అయిందే దాని మీద. ఇంకా నీకంటూ ఓన్గా గుర్తించగలిగే సామర్థ్యం ఎక్కడ ఉండేసింది? లేదు. ఆడు చెప్పిందని నమ్మాలి నువ్వు. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివా, బలవంతుడివా, బలహీనుడివా? అర్థమైందా? కానీ దేవుడు అన్నాడు, మీరు బలవంతులు, బలహీనుల కొరకు ఆలోచించండి. నేనన్నాను, అందరం బలవంతులమే, ఎంతకాలం ఇంకా బలహీనులను ఇక్కడ పెట్టి కూర్చుంటాం? 2000 ఏళ్ళు అవుతుంది ఆ మాట చెప్పి. 2000 ఏళ్ళుగా ఇంకా బలహీనులు ఉంటూనే ఉన్నారంటే సిగ్గుపడాలి, బలవంతులుగా మార్చలేకపోయినందుకు. అందుకే తిమోతి పత్రికలు అంటాడు, మీరు తినాలనుకున్న ఏ ఆహార పదార్థమైనా సరే ప్రార్థనతో అదేమవుతుంది? పవిత్రపరచబడుతుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్త పదార్థాలు మన తండ్రివి. ఎవడ అబ్బు సొత్తు లేదు ఇక్కడ. లేదు నేను ఫోటోకి భయపడతాను, చివరికి ఇంట్లో వాళ్ళు ఫోటోలు కూడా భయపడతానంటే సిగ్గుపడు, నువ్వు బలహీనుడివి. బొమ్మలకు భయపడతాను, ఫోటోలకు భయపడతాను, వాటికి భయపడతాను, ఇటుకి భయపడు, నువ్వు బలహీనుడు, భయపడు. బలవంతుడు భయపడ్డా. బలవంతుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ధైర్యాన్ని పంచుతాడు, ధైర్యవంతులుగా నిలబెడతాడు. ఇది జీవితకాలం అంతా ఆడి చెప్పిన మాటలకి ఈడి చెప్పిన మాటలకి నువ్వు వణుకుపోతూ ఉండాలి. ఇంకా బియ్యం కొట్టుకడికి వెళ్తావు, ఈ బియ్యం అన్నీ అపవిత్రమైనవి అంటాడు, నువ్వు ఇంక కొనుక్కోకూడదు. హోటల్ కాడికి వెళ్తావు, ఇవన్నీ అపవిత్రమైనవి అంటాడు, నువ్వు తినకూడదు. ఎందుకంటే నీ క్రైటీరియా అది, నీ బేస్మెంటే అది. ఆడి మాట మీద నీ బతుకు ఆధారపడిందో నువ్వు ఒప్పుకుంటున్నావు. అప్పుడు వాడు నిన్ను ఆట ఆడించేస్తాడు. అవునా కదా? ఇంకా అంతకు మించి నీ దగ్గర ఉన్న శక్తి ఉందా? పోనీ లేదు లేదు, ఇది అపవిత్రమైంది కాదు, నాకు తెలిసిపోయింది, నా దగ్గర సెన్సార్ ఉంది, నేను స్కాన్ చేసేయగలను అని చెప్పగలవా? స్కానర్ ఉంది నా దగ్గర అని చెప్పగలవా? నీకు ఏ స్కానర్ లేదు. అందుకే లోతైన సత్యాన్ని లోతుగానే ఆలోచించాలి. బలవంతుడు బలవంతుడే, బలహీనుడు బలహీనుడే. బలవంతుడు రూలు వేరు, బలహీనుడి రూలు వేరు. ఈ సత్యం అర్థమైన వాడు ధన్యుడు. లేదు లేదు లేదంటావా? మరి నువ్వు రావాలి, బయటికి వచ్చి చూపించాలి. ఇది అపవిత్రమైనది, ఇది అపవిత్రమైనది, అది పవిత్రమైనది, ఇది పవిత్రమైనది అని నువ్వు చూడగానే ఏం చేయాలి? చెప్పేయాలి. నీ వల్ల అవ్వదు, ఈ జన్మకు అవ్వదు, ఇంకో జన్మ నీకు లేదన్న సంగతి నీకు తెలుసు. అర్థమైందా? సో కాబట్టి మనం అవివేకులుగా ఉండకూడదు. ఎలా ఉండాలమ్మా? దినదినం గడిచే కొలది వివేకులు అవ్వాలి. బైబిల్ గ్రంథం అదే బోధించింది. ఒకప్పుడు పేతురు గారికి దర్శనం రాక మునుపు అపవిత్రమైన ఆహార పదార్థాలు తినకూడదని ఇశ్రాయేలీలు అందరూ నేర్చుకున్నారు. అప్పటికి అది రూల్. అది ఆ వచనాలు పట్టుకుని ఆటాడించేసేవారు, అందరినీ భయపెట్టేసేవారు అనమాట. మన ఇశ్రాయేలీలు మనం అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదని. ఎప్పుడైతే పేతురు గారికి దర్శనం వచ్చేసిందో ప్రభు అన్నాడు, అన్నీ తినే అన్నాడు దర్శనంలో. ప్రభు నిషిద్ధమైనవి నేను ఎప్పుడు తినలేదు ప్రభు అన్నాడు పేతురు. అంటే ఆ భావజాలలో నుంచే వచ్చాడు కాబట్టి. కానీ ప్రభు అన్నాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు అపవిత్రమని చెప్పడానికి వీలు లేదు, నువ్వు తినే పేతురు అన్నాడు. ఇప్పుడు అప్పటి వరకు బలహీనుడు పేతురు, ఇప్పుడు పేతురుని దేవుడు ఏం చేస్తున్నాడు? బలవంతుణ్ణి చేస్తున్నాడు. అప్పటి వరకు పదార్థం తినకూడదని భయపడిన పేతురు ఈరోజు అంటున్నాడు, సమస్త పదార్థాలు దేవునివే, ఒక్కడే దేవుడు సమస్తానికి సృష్టికర్త, ఆ ఒక్కడే దేవుడు తప్ప మరొకడు లేడు. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త ఒకడే. నేటికి భూమి పండుతోందంటే సాతాను వల్ల పండట్లేదు, మరి ఎవరి వల్ల పండుతోంది? దేవుని వల్ల పండుతుంది. ప్రతి గింజ మీద నా తండ్రి ముద్ర ఉంది, దాన్ని ఎవడో కాపీ చేయలేడు. చివరికి ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను నేను మిమ్మల్ని, మీకు కూడా చెప్పాను. సాతాను చేత అపవిత్రపరచబడిన మనల్నే దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచి పడేశాడు. ఒకప్పుడు సాతాను ఉండేవాడు మనలో, అలాంటి మనల్నే తన ఆత్మ వలన ఏం చేశాడు? పవిత్రపరిచాడు. ఆహార పదార్థాలని పవిత్రపరచలేడా? అందుకే ఏమన్నాడు? మీరు తినేటప్పుడు ఏది తిన్నా కూడా ఏం చేసుకుని తినమంటున్నాడు? ప్రార్థన చేసుకుని తినమండి. ఉందా బైబిల్లో లేదా? తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ఆహార వస్తువు అయితే. ఆహార వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
మళ్ళీ నువ్వు గన్నేరు పప్పు మంచిదా, పెడతకింద పప్పు మంచిదా అనుకో. ఇక్కడ మాట్లాడుతుంది ఏ వస్తువుల గురించి? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన ఏమవుతోంది? పవిత్రపరచబడుతుంది. ఇది జ్ఞానవంతుడి లక్షణం, వివేకవంతుడి లక్షణం. అర్థమైందా? సో జ్ఞానం వివేకం కలిగిన వాడు బలవంతుడు. జ్ఞానం లేనివాడు ఎప్పటికీ ఈ జీవితానికి బలహీనుడు అంతే వాడు. ఎన్ని నాటకాలు ఉంటాయంటే కొంతమంది హృదయాల్లో. తెలియకుండా అయితే పర్లేదు బ్రదర్, తెలిస్తే నష్టం వచ్చేసింది బ్రదర్. ఇప్పుడు విషం తెలిస్తే తాగితే ఏంటి, తెలియకుండా తాగితే ఏంటి? దౌర్భాగ్యుడా. విషం తెలిసి తాగినా చంపేస్తుంది, తెలియకుండా తాగినా చంపేస్తుంది. ఎందుకంటే అందులో విషం ఏమై ఉంది? మిళితమై ఉంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు తెలియకుండా నీకు విషం పెట్టాను, చచ్చిపోతావు బతుకుతావా? తెలిసి పెట్టాను, చచ్చిపోతావు బతుకుతావా? తెలిసి పురుగుల మందు తాగావు, ఏమవుతావు? చచ్చిపోతావు. తెలియకుండా పురుగుల మందు తాగావు, ఏమవుతావు? చచ్చిపోతావు. అర్థమైందా? సో జ్ఞానం ఉండాలి, మనకి వివేకం ఉండాలి. ఆహార పదార్థాలన్నీ నా తండ్రివి, నా దేవుడివి, నా దేవుడివి. నువ్వు ఎవడో మధ్యలో వచ్చి గాలోడివి, అబ్బాయి లేదు ఇది నాదని సాతానంటే మాత్రం మేము ఇచ్చేస్తామా నీకు? నువ్వేమైనా అందులోకి ఏమైనా నీ అపవిత్రతను ఏమైనా పంపగలవా సాతానుగా అని అడుగుతాం. ఎరా సాతాను, ఒకవేళ సాతాను నా ముందు నిలబడితే నిలగా మాట్లాడతా. ఎరా సాతాను పనికిమాలినోడా, ఏ ఆహార పదార్థానైనా నువ్వు పాడు చేయగలవరా? నీకు ఆ శక్తి ఉందరా? పోనీ ఏ ఆహార పదార్థాన్ని నువ్వు సృష్టించగలవరా? నీ వల్ల అవుతుందారా? అవదుగా, గెట్ అవుట్ అంటాం. అక్కడ అంటాం యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, రే సాతానా గెట్ అవుట్ అంటాం. అంతే కదా మరి. ఈ పదార్థములన్నీ నా తండ్రివి, ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నా దేవుడు, భూమి ఆయనది, చెట్లు ఆయనవి, గింజలు ఆయనవి, ప్రకృతిలో ప్రతి ఆహార పదార్థం ఎవరిది? మా డాడీది, నా తండ్రిది. దానిని అపవిత్రపరచగలిగే సామర్థ్యం ఉందా నీ దగ్గర? లేదు. నా మనసు పవిత్రం, నా ఆలోచనలు పవిత్రం, నా లోపలి అంతరంగం చాలా బలమైనదిగా ఉంది. అందుకే బలవంతులు బలహీనులు, వివేకులు అవివేకులు, జ్ఞానులు అజ్ఞానులు. ఈ వివరం తెలియాలి. ఎప్పటికి మనం బలవంతులు అవుతాం? పేతురు గారు బలవంతుడైన సందర్భం మనకు అర్థమైతే మనం కూడా బలవంతులం కావాలి. పదార్థాలకు భయపడకండి. పదార్థం మనిషిని ఏమీ చేయలేదు. ఎక్కడే కాదు, ఎక్కడైనా సరే ఏమి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక నిమ్మకాయకో, ఒక ఎండుమిరపకాయకో, ఒక రేకు ముక్కకో, లేదా ఇంకో దానికో ఒక ముగ్గుకో, ఒక పెక్ కోసిన కోడి పిల్లకో మీరేమవ్వకండి, భయపడకండి. ముందు మైండ్ సెట్ మార్చుకోండి. చాలా వీక్గా ఉన్నారు మీరు, చాలా వీక్గా ఉన్నారు. ఎంత వీక్గా ఉంటే మిమ్మల్ని ఆట ఆడించేస్తారు. అర్థమైందా? ఆట ఆడించేస్తారు. సో వీక్ పర్సనాలిటీ ఉండకూడదు మీకు. మీకు ఎలా ఉండాలి? మీరు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీ ధైర్యమే మీ ఆయుధం, మీ ధైర్యమే మీ ఆయుధం. ఇప్పుడు పేతురు గారికి ఎప్పుడైతే నిషిద్ధ వస్తువులు కనబడ్డాయో, నిషిద్ధ వస్తువులను చూసి భయపడలేదు. ఇంకా అర్థమైపోయింది, ఓహో దేవుడు ఈ విధానాన్ని ఏర్పాటు చేసి మనం ఏం తినాలి ఏం తినకూడదనే నిర్ణయం ఎందుకు చేశాడంటే, పాత నిబంధన కాలంలో రాబోయే భవిష్యత్ సంకల్పాన్ని ఇక్కడ ఛాయారూపంగా వివరించాడు అని గ్రహించాడు పేతురు. అలా గ్రహించాడు కనుకనే భయపడలేదు. ఇంక దేనికి భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే ఇప్పుడు సొరచేప తినొచ్చా అంటే తినొచ్చు. ఇశ్రాయేలీలు తినొచ్చా? తినొచ్చా? తినకూడదు. ఏం తినొచ్చు? అప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు సొరపిట్టు తినొచ్చా? సొరపిట్టు కూర, సొరచేప కూర తినొచ్చా? తినకూడదు, దానికి పోలీసులు ఉండవు. మరి ఇప్పుడు తినొచ్చా ఇశ్రాయేలీలు కూడా?
కానీ తింటున్నారా? తినరు. ఎందుకంటే వాళ్ళ కొత్త నిబంధనలోనికి రాలేదు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తేనా గొప్పోళ్ళరా బిడ్డలారా మీరు అంటాడా? ప్రభా ఈ క్రైస్తవులందరూ సొరపెట్టుకోరా పీకల దాకా తినేశారు ప్రభా, ఇష్టంగా మరీ తినేశారు ప్రభా, చాలా కాస్ట్లీ కూర అని తిన్నారు ప్రభు, వీళ్ళు నరకలేసే ప్రభా అన్నారు అనుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటాడు? అరే మీకు సంకల్పం అర్థం కాలేదురా, బలహీనులారా అంటాడు. బలహీనులారా మీకు సంకల్పం అర్థం కాలేదు, గెట్అవుట్ అంటాడు. సంకల్పం అర్థమైనవాడు బలవంతుడు. సొరపిట్టు కూర తింటావా హ్యాపీగా ప్రార్థన చేసుకుని తిని హ్యాపీగా, బొమ్మడేలు తింటావా హ్యాపీగా పులిసేసుకుని తిను. ఇశ్రాయేలీలు తినకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా తినొచ్చు కానీ తినరు కూడా. అర్థమైందా? మిడతలు తింటారా మీరు ఎవరైనా? మిడతలు తింటారా? తినరు కదా. మరి అడవి మిడతలు ఎవరు తిన్నారట? యోహాను గారు తిన్నారంట. వాళ్ళు తినొచ్చు, మనం కూడా తినొచ్చు కానీ మనం తినం. ఎందుకంటే మనకు అలవాటు లేదు. అది చిన్నప్పటి నుంచి నీకు మిడత కూర ఎడిచారనుకో, పచ్చిరీల కూర తిన్నట్టు నువ్వు కూడా ఏం తినేద్దు అంతే కదా. మరి ఇప్పుడు పచ్చిరీల కూర ఎవడైనా తినకుండా ఉంటాడా? పెడితే కంచాలు ఖాళీ అయిపోవు కదా. ఇశ్రాయేలీలు తినకూడనివి చాలా తింటున్నాం మనం. లేవీకాండంలో ఏవైతే తినొద్దన్నాడో ఆ తినొద్దన్న లిస్టులో చాలా తింటున్నారు. ఇప్పుడు వాళ్ళు పందిని తినరు, పంది మాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడవి పందిని కూడా తినరు. కానీ ఇక్కడ అడవి పంది మాంసాన్ని ఆబగా తినేసేవాళ్ళు అబ్బో బోలెడంత మంది ఉన్నారు. అడవి పంది దొరకడమే అదృష్టం అనుకుంటారు కొంతమంది క్రైస్తవులు. అడవి పంది మాంసం కోసం ఎగబడిపోతారు ఉన్నారు. అలాంటి అడవి పందులు మాంసం తినేవాళ్ళు ఉన్నారు. సరే ఆపితే అంతా అర్థం మారిపోతుందో. కొన్ని కంటిన్యూ చేసేయాలి, మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపామనుకోండి అర్థాలు ఏమైపోతాయి, మారిపోతాయి. సో అలాంటి అడవి పందులు మాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం. కానీ ఇశ్రాయేలీలు అడవి పంది మాంసం తినకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళు కానీ చూశారనుకోండి మనల్ని ఏమంటారు తెలుసా? ఒరే భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, ఎంత పాపము చేసి తివిరా, నువ్వు నిజంగా దేవుని సంబంధివేనా అంటారు. నువ్వు బొమ్మిడాయలు తిన్నా, అడవి పంది తిన్నా, సొరచేప తిన్నా, ఇంక ఇత్యాది ఉన్నాయి కొన్ని. ఒంటి కూడా తినకూడదు వాళ్ళు. మన వాళ్ళు ఉంటే ఎరగదీసేస్తారు. మీరు తినరేమో, చాలామంది ఉన్నారు ఒంటి మాంసం తినేవాళ్ళు. సో అలాగా బలవంతుడు బలహీనుడు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు బలవంతుడికి బలహీనుడు తప్పు చేస్తున్నట్టు కనబడతాడు. కానీ వీడు బలవంతుడు అన్న సంగతి వీడు బలహీనుడు అన్న సంగతి వీడికి అర్థం కాకది. క్రైస్తవులు కూడా చాలామంది బలహీనులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బలవంతులు అవుతారో అని ఎదురు చూస్తున్నాను నేను. తండ్రి పక్షానికి వచ్చి సాతాను ఎదిరించగలిగే దమ్ము ఉండాలి. అప్పుడు సాతాను చులకనైపోతాడు. సాతానుని చులకన చేసేయాలి. మీ పాదాల కింద ఏం చేయాలట? వాడిని చితక దొక్కించేయాలంటే ప్రతి దుష్టత్వాన్ని చితక దొక్కాలి, ప్రతి మూఢత్వాన్ని చితక దొక్కాలి, ప్రతి అజ్ఞానాన్ని చితక దొక్కాలి, ప్రతి మూఢ నమ్మకాన్ని ఏం చేయాలి? చితక దొక్కాలి. నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను, చాలామంది నిజంగా వీడియో చూసి హైందవ సోదరులు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయితే నాకు ఆశ్చర్యం వేసింది. నేను చెప్పాను, విగ్రహాలను ద్వేషించకండి, విగ్రహం వట్టిది, అందులో ఏమీ ఉండదు, అది వట్టిదది. అది యేసుప్రభు విగ్రహమైనా మరియమ్మ విగ్రహమైనా వట్టిదది, అందులో ఏం ఉండదు. నీకు నచ్చలేదా ఏ కాలంలోనో కలిపేయి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయి. అదే అంత విలువైంది ఏమీ కాదు, అదేం మామూలు సాదాసీదా వస్తువు. అది కళ్ళుంటాయి ఆ బొమ్మకి కానీ చూడదు, నోరుంటుంది కానీ మాట్లాడదు, చెవులుంటాయి అది వినదు. ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం. అది యేసుప్రభు బొమ్మైనా మరియమ్మ బొమ్మైనా మరే బొమ్మైనా నువ్వే చేసావు దాన్ని. నిజమా కాదా అంటే నిజమే. మరి దేవుడు ఎక్కడ ఉంటాడంటే మానవుడి హృదయంలో ఉంటాడు. మన దేహమే దేవాలయం, మన మనసే దేవుని మందిరం. మన మందిరంలో ఈ మన దేహం ద్వారా ఇతరులకు మంచి చేయి, దేవుడు నీలో ఉన్నాడు. ఇతరులకు మంచి చేయి, మంచిని చూడు, మంచిని వెతుకు, మంచిని పంచు, దేవుడు నీలో ఉన్నాడు. ఇతరులను మోసం చేస్తున్నావా? నీలో దేవుడు లేడు. ఇతరులను ఇబ్బంది పెడుతున్నావా? నీలో దేవుడు లేడు. అర్థమైందా? సో కాబట్టి ఎంతకాలం పదార్థాలకు భయపడతామంటే వివేకం ఉన్నవాడు పదార్థాలకు
భయపడ్డు. వివేకం లేనోడు పదార్థాలకు ఏం చేస్తాడు? భయపడతాడు. మీరు బలవంతులు కావాలి, బలవంతులు. మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట, ఒకే తల్లికి పుట్టినోళ్ళు. ఒక ఆయనేమో మార్చరీలో పనిచేస్తాడంట, కట్టేస్తాడనమాట. మార్చరీలో కోత ఏంటది? శవాలకు వస్తాడు మార్చరీలో. ఇంకొక ఆయనేమో ఏదో సాదాసీదా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక అతనికి సాదాసీదా ఉద్యోగం చేసుకునే అతనికి శవాలంటే పిచ్చి భయం. శవం ఉంటే దగ్గరికి వెళ్ళడం. కానీ వాళ్ళ అన్నయ్య శవాల్ని కోస్తాడు. ఇద్దరూ ఒక తల్లికే పుట్టారు. పుట్టినప్పుడు ఇద్దరు ఒకేలా ఉన్నారు. కానీ పెరిగి పెద్దవుతూ ఒక ఆయన మార్చిరీ రూమ్లో ఉంటాడు కాబట్టి, అంటే పోస్ట్ మార్టం దగ్గర, మార్చిరీలో కదా సారీ, పోస్ట్ మార్టం దగ్గర పనిచేస్తాడు కాబట్టి, పోస్ట్ మార్టంలో శవాలకు వస్తాడు కాబట్టి, అతను ఆ వృత్తిలో ఉన్నాడు కాబట్టి, ఆ వైద్య వృత్తిలో అతనికి భయం లేదు. అతనికి తెలుసు ఆర్గాన్స్ ఎలా ఉంటాయో, లోపల బాడీ ఎలా ఉంటుందో అన్నీ తెలుసు. అతను పోస్ట్ మార్టం చేస్తాడు కాబట్టి. ఇతను ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకున్నాడు తమ్ముడు. ఇతనికి భయం. అంటే భయం అనేది ఎక్కడ మొదలవుతుంది? నీ ఆలోచనల్లో మొదలవుతుంది. మనం శ్మశానం అంటే భయపడిపోతాం, కానీ కాటి కాపలా వ్యక్తి ఎప్పుడు అక్కడే పడుకుంటాడు, అక్కడే ఉంటాడు, పడుకుంటాడు అక్కడ దుప్పటి కప్పుకొని. మనం రాత్రిపూట అక్కడికి వెళ్ళడానికి భయపడతాం, అతన్ని చూసి కూడా భయపడతాం. కర్మ. ఎందుకు? అక్కడ పడుకుంటాడు కాబట్టట. దెయ్యాలన్నీ వచ్చి ఎవరి మీద ఉంటాయట? ఎవరు దౌర్భాగ్యులారు. అతనికి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. అతను ఆ పని చేసుకుంటూనే పిల్లల్ని ఏం చేస్తాడు? పోషించుకుంటాడు, కాల్చేవాడు. కాబట్టి జ్ఞానం వివేకం ఉంటే మొత్తం ఎక్కడ పెట్టుకున్నాం మనం? ఇక్కడ పెట్టుకున్నాం చెత్త అంతా. ఆ చెత్త బయటికి తీసేస్తే మనం ధైర్యవంతులం అయిపోతాం, వివేకవంతులం అయిపోతాం. అందుకే మునుపు అవివేకులు మీరు, ఇప్పుడు అవివేకులా కాదు, ఇప్పుడు సత్కార్యాలు చేయడానికి నిర్ణయింపబడిన వారు మీరందరూ. చదవండి. మునుపు అవిధేయులము, తీతు పత్రిక 3:3, మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు కాలము గడుపుచు, దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఇప్పుడు ఏమయ్యాం? జ్ఞానవంతులమయ్యాం. ఇప్పుడు ఏమయ్యాం? వివేకవంతులమయ్యాం. ఇప్పుడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డాం కనుక మన హృదయంలో సత్యం పోయబడుతోంది కనుక బలవంతులం అవుతున్నాం. ఏమవుతున్నాం? బలవంతుడు భయపడ్డావు. మళ్ళీ చెప్తున్నా, వివేకవంతుడు భయపడ్డావు. దేనికి భయపడ్డావు? మీరందరూ బలవంతులు కావాలి. నా ప్రియ చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు అందరూ కూడా, ఇక్కడున్న సంఘం అంతటికి చెప్తున్నా, మీరందరూ బలవంతులు కావాలి. మీరందరూ బలవంతులు కావాలి. మీలో ఎవ్వరూ బలహీనులుగా ఉండడానికి వీలు లేదు. అర్థమైందా? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనకి ఇప్పుడు ఏ స్వభావం కలుగజేశారు? నూతన స్వభావము. లోపల ఏమొచ్చిందమ్మా? నూతన స్వభావము. అప్పటి వరకు ఉన్న భావం ఏదైతే ఉందో అది మారిపోయింది. ఇప్పుడు నూతన స్వభావము పరిశుద్ధాత్ముడు మనకి కలుగజేశారు. నూతన స్వభావము. ఇప్పుడు నీలో ఉన్న ఆ పాత జబ్బులన్నీ చచ్చిపోయినాయి, ఆ పాత వ్యాధి చచ్చిపోయింది, ఆ పాత రోగాలు చచ్చిపోయాయి, ఆ పాతదంతా తీసివేయబడింది. సరికొత్త రూపం పోతపోయబడింది నీలో పరిశుద్ధాత్మ వలన. అర్థమైందా? ఒక పరిశుద్ధాత్మ ఆకారం నీ లోపలికి వచ్చింది. ఇప్పుడు నీ స్వభావం మారింది. సత్క్రియలు ఉంటాయి, దుష్క్రియలు ఉండవు ఇంకా నీ బ్రతుకులో. దేవుని పనే ఉంటుంది నీ బ్రతుకులో, దేవుని ఆలోచనే ఉంటుంది. వాక్యం కోసం పరిగెడతావు, వాక్యం వింటావు, వాక్యం నేర్చుకుంటావు, వాక్యంలో బలపడతావు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తావు, వాక్యం కొరకు ఆరాటపడతావు, వాక్యం కొరకు ప్రయాసపడతావు, వాక్యాన్ని పంచటానికి ఇష్టపడతావు. అది చాలా పవిత్రమైన పనిగా భావిస్తావు. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది మనందరి బాధ్యత. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు సువార్త పనిలో వాడబడాలి, సువార్త పనికి సహకారులుగా నిలబడాలి.
సువార్త సత్యము కొరకు పని చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. అన్ని విషయాలలో మీరు పాలిభాగం తీసుకోవాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దాటిపోకూడని మాట అది. త్రోసివేయకూడని ఆజ్ఞ. త్రోసివేయకూడని ఆజ్ఞ. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. నా తండ్రి చిత్తాన్ని నా సామర్థ్యం మేరకు జరిగించాలి. నా సామర్థ్యం కొలది నా తండ్రి పనిలో నేను కష్టపడాలి. లేకపోతే భావితరాలకు ఏమందదు? జ్ఞానం అందదు. జ్ఞానం అందకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు? మోసపోతారు, మాయలోకి వెళ్ళిపోతారు. మనం నోరు విప్పామా చాలామంది హృదయాలు కదిలిపోవాలి. నోరు విప్పామా మన స్వరం బయటికి వెళ్తుందా హృదయాల్లో గుచ్చుకుపోవాలి బాణాల్లాగా. మతం, జాతి, కులం, ప్రాంతం చూడకూడదు. దేవుడి మాట ఎసెన్స్ వెళ్ళిపోద్దంతే, అలాగా కత్తిలాగా. మన అంతకు ముందు వారం చెప్పాను కదా, రెఫరెన్స్ కాదు, ఏం కావాలి? ఎసెన్స్. రెఫరెన్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఏం ఇవ్వాలి? ఎసెన్స్ వెళ్ళిపోవాలి బయటికి. అర్థమైందా? సీసాలోంచి మందు బయటికి తీసిన తర్వాత ఆ మందు కాకుండా పోద్దా? లేకపోతే మీ సింబల్ కనబడితేనే మందు అవుద్దా? చెప్పండి. సీసాలో కొంత గ్లాసులో పోసాం, పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాం? దగ్గు వస్తున్నవాడికి ఇచ్చాం. దగ్గు తగ్గడానికి మందు ఇచ్చాం అంతే. సీసా బొమ్మ కనబడకపోయినా సరుకు అదే. ఇక్కడ రెఫరెన్స్ కాదు, ఏది ముఖ్యం? ఎసెన్స్. ఎసెన్స్ వెళ్ళిపోవాలి వాళ్ళ హృదయాల్లోకి. అప్పుడు పగిలిపోతాయి. సాతాను కట్టిన కోటలు పగిలిపోతాయి. సాతాను కట్టిన అబద్ధపు మందిరాలు పగిలిపోతాయి. నిజమైన దేవాలయం హృదయంలో స్థిరపరచబడుతుంది. మనం సత్క్రియలు చేస్తే జరిగేది అది. అందుకే దేవుడు అందరినీ పనిలో పెట్టాడు. అందరినీ. బాప్తిస్మం పొందిన ప్రతి వాడికి ఏముందమ్మా? పని ఉంది. నాకు పని లేదని తప్పించుకున్నావా, నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. బాప్తిస్మం పొందిన ప్రతోడు పనిలో వాడబడాల్సిందే, సహకారిగా నిలబడాల్సిందే, దేవుని పరిచర్య చేయాల్సిందే. నువ్వు చచ్చేంత వరకు ఈ సత్య సువార్తను ఇతరులకు అందించడంలో సహకరించాల్సిందే, ప్రయాసపడాల్సిందే. ఎందుకు? దాని వలన భావితరాలకు సత్యం నిజమే కదా. మన ముందటి తరాల్లో ఎంతోమంది కష్టపడబట్టే కదా మన దాకా ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? జీవవాక్యం వచ్చింది. మనం ప్రభువుని తెలుసుకోగలిగాం. మన ప్రభు ద్వారా రక్షణ పొందుకున్నాం. ప్రభువులో ఎదుగుతున్నాం, ప్రభువులో వర్ధిల్లుతున్నాం. దేవుణ్ణి అర్థం చేసుకోగలిగాం. దేవుని ప్రేమలో పెంపారుతున్నాం. దేవుని కృపలో వర్ధిల్లుతున్నాం. అర్థమైందా? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. నిలబడ్డాం ఆ సంఘంలో. అలాంటి సత్యవాక్యమును బట్టి అతిశయించే దేవుని పిల్లలం మనం. కడ వరకు నమ్మకంగా ఇలాగే ఉంటాం, ఇలాగే బ్రతుకుతాం, ఇలాగే వర్ధిల్లుతాం. ఎప్పుడు? సత్యము, సత్క్రియలు. చెప్పండి, రెండు. ఒకటి సత్యము, రెండోది సత్క్రియలు. సత్యం ఉంటే సత్క్రియలు ఉంటాయి, సత్యం లేకపోతే సత్క్రియలు ఉండవు. చదువుదాం తర్వాత. మనం ఆయన కృప వలన, 6వ వచనం ముగించుకుందాం. 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై. వావ్, వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఏమంటున్నాడు అక్కడ? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారు? ఆయన మన మీద ఎలా కుమ్మరించెను? సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక, 8వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అనగా ఎవరు? విశ్వాసులు. మీరందరూ విశ్వాసులేనా కాదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులు? చేయి చూపించండి. చేయి చూపించలేని వాళ్ళు మీరు ఒకసారి అలా తీవ్రంగా చూడండి. మరి అంతే కదా, నువ్వు విశ్వాసిని కాదని చెప్తున్నట్టుగా నువ్వు. అవునా కదా? విశ్వాసం అంటే ఎవరు? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మీరందరూ విశ్వాసులు, మీరందరూ విశ్వాసులు. చదవండి. విశ్వాసులు ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఏం చేయాలమ్మా? ఏ క్రియలు? క్రియలు మారినాయే మారలేదా? ఇదివరకు ఏ క్రియలు? రోమపత్రికలో చదివాం, దుష్క్రియలు. వాటి గురించి మీరు ఇప్పుడు ఏం పడుతున్నారంట? సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణము. అంతే కదా? ఇప్పుడు
విశ్వాసులు ఏం చేయాలమ్మా? సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు శ్రద్ధగా సత్క్రియలు ఎలా చేయాలి? శ్రద్ధ ఉండాలి దేవుని పని చేసేటప్పుడు. శ్రద్ధగా చేయాలి దేవుని పని. అశ్రద్ధగా చేయవాడు యెహోవా కార్యమును, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. నిజమిది. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని పనిని అశ్రద్ధగా చేసేవా శాపగ్రస్తుడు అయిపోతావు, శాపగ్రస్తురాలు అయిపోతావు. అప్పుడు దేవుని పని చేసేవాడు ఎలా చేయాలమ్మా? శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి అయినవి. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు సంఘానికి సత్క్రియలు నేర్పించడం ఇంపార్టెంట్. అర్థమైందా? పనికి మాలిన తర్కాలు కాదంట. ఏమంటున్నాడు చూడండి, అవివేక తర్కాలు. తర్కం పనికొచ్చేదై ఉండాలి, పనికిరానిదై ఉండకూడదు. అవివేక తర్కములు, వంశావళులు, కలహాలు, ధర్మశాస్త్రాన్ని గురించిన వివాదాలు నిష్ప్రయోజనము వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండు. కొంతమంది ఉంటారు ఇదే పని కలిగి వాక్యం చెప్పరు, మతభేదాలు కలిగించడానికి చూస్తుంటారు. సంఘానికి వెళ్ళి కూర్చుంటే వాక్యం ఏమైనా చెప్తారంటే ఉండదు. ఇంకా మతభేదములు కలిగించు మనుష్యుడికి ఒకసారి అయిపోయింది, ఇంకోసారి 2 సార్లు అయిపోయింది, ఒకసారి 2 సార్లు అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయమంటున్నాడు? తుక్కుబొట్ల వాడేమంటున్నాడు? ఒకసారి చెప్పాం, రెండోసారి చెప్పాం, విన్నాడా? వినలేదు. మళ్ళీ అలాగే మరుగుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? తుక్కుబొట్ల పడించుకోక ఇంకా తుక్కుబొట్లు వేసేయి అంటే డస్ట్బిన్లో పడేయి. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించు. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. అందుకని 14వ వచనంలో అంటాడు, మన వాళ్ళందరూ నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని పని చేయాలి. దేవుని పని అంటే వాక్యాన్ని ప్రకటించే పని, సత్కార్యం, దేవుని జ్ఞానం వెలువడే కార్యం, దేవుని జ్ఞానాన్ని పంచిపెట్టే కార్యం. ఈ కార్యాలు చేసేటప్పుడట శ్రద్ధగా చేయాలట. శ్రద్ధగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక సభ నిర్వహిస్తున్నారా? శ్రద్ధగా. ఒక సెమినారా? శ్రద్ధగా. ఎక్కడైనా ఒక కూడిక? శ్రద్ధగా చేయండి. ఏదైనా ఒక ఆరాధనా కార్యక్రమం? శ్రద్ధగా చేయండి. ఏదైనా సరే వాక్యమును పంచే పని జరుగుతోందా? ఎలా చేయాలి? అది శ్రద్ధగా చేయండి. అందరూ బాధ్యత తీసుకోండి, అందరూ తలో చెయ్యి వేయండి, అందరి సామర్థ్యాన్ని బట్టి అందరూ కష్టపడండి, అందరూ శ్రమపడండి. అందరూ మెప్పు కోసం ఎవరి వైపు చూడండి? పక్కోళ్ళ వైపా? పాస్టర్ గారి వైపా? సేవకుడి వైపా? సేవకురాల వైపా? మరి ఎవరి వైపు? నా పని నా తండ్రి చూస్తున్నాడని చేస్తే హ్యాపీగా పని చేయగలుగుతాం. కొంతమంది చూడండి, మనుషులు రాగానే కొనపని తీసేస్తారు. చూస్తున్నారు అందరూ నన్ను పొడుతుంటారు. మనుషులు రాగానే పార తీసేస్తారు. లేకపోతే ఇప్పుడు మనుషుల మాట వదిలేయండి, కొంతమంది ఉంటారు ఇక్కడ, నేను వచ్చాను అనుకోండి గుణపం తీసేస్తాడు, నేను వస్తే కత్తి తీసేస్తాడు, నేను వస్తే గరిట పడేసుకుంటాడు, నేను వచ్చేసరికి చీపురు పడేసుకుంటాడు, అది పట్టేసుకుంటారు. ఏమిటి అంటే ఇప్పుడు ఎవరు చూడాలి? ఇప్పుడు ఈడు వచ్చాడు, చూశాడు, చూసావు బాబు, ఇదిగో చూసావా? చూశానమ్మా, చాలా కష్టపడుతున్నావు, చూసావు కదా, ఈసారి వెళ్ళావా? అంతే, అయిపోయింది. నువ్వు పోతే మేము పోతాం అంతే. నువ్వు ఉంటేనే యాక్టింగ్, నువ్వు పోయావనుకో మేము కూడా ఏం చేయం, ఇంకా యాక్టింగ్ చేయం. ఇందుకు ఇప్పుడు నేను చూడాలా, దేవుడు చూడాలా? నువ్వు చేసే పని ఎవరు చూడాలి? నేనైనా ఒకసారి చూపు తిప్పుకుంటానేమో కానీ ఆయన చూపు తిప్పుకునేవాడు కాడు. నాకు నీ హృదయ రహస్యాలు తెలియవు, మరి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నేను మహా అయితే నువ్వు బాగా కష్టపడుతున్నట్టు నా కంటికి పడింది అనుకో, నా కంట్లో పడింది అనుకో, పలానా వ్యక్తి చాలా కష్టపడతాడని మైకు ముందు అంటాను అంతే. అది సరిపోద్దా నీకు? మరి ఏం కావాలి? ఎవరు కావాలి? ఎవరి దగ్గర నీకు ప్రయోజనం కలగాలి? దేవుని దగ్గర. అందుకే గుర్తుపెట్టుకోండి, సత్క్రియలు చేయాలి అనే వాక్యం నేను రాసుకొచ్చాను. మీ బైబిల్లో ఉందా? తీతుపత్రికలో 2 చోట్ల చదువుకున్నాం మనం.
ఏ వచనాల్లో చదివాం? 8వ వచనం, తీతుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అలాగే 14వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ రాయబడింది క్లియర్గా, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరూ సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండ వలన నేను కోరుచున్నాను. ఇది మంచిదంట, నీకు మనుష్యులకు ప్రయోజనకరమైనదిగా ఉంది. నిజమే కదా, మనం దేవుని పని చేస్తేనే కదా అనేక మందికి సత్యం అర్థమవుతుంది. నేను మౌనంగా ఉండి దేవుని పని మానేస్తే ఈరోజు ఎంతమందికి సత్యం అర్థమయ్యేదా? ఎన్ని కోణాల్లో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో వినియోగించుకుని దేవుని పని చేస్తున్నాం. అనేక ప్రాంతాలు తిరుగుతూ, అనేక దేశాలు తిరుగుతూ, అనేక మందికి దేవుని వాక్యం వెదజల్లుతూ, రకరకాల కార్యక్రమాల్లో రకరకాల విధాలుగా దేవుని సత్యాన్ని వ్యాపింపజేయటం మన బాధ్యత కదా. రైట్, నెక్స్ట్ 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి చూసారా, అవసరాన్ని బట్టి. అవసరం అనుకుంటే ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా చేయాలి మనం. ఇది అవసరం, నా తండ్రి పని. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలట అందరూ. దేవుడు చూస్తున్నాడని చేయండి పని, ఏ పని చేసినా సరే. నువ్వు చీపురు పట్టుకున్నావా, గరిటె పట్టుకున్నావా, వడ్డిస్తున్నావా, కడుతున్నావా, కష్టపడుతున్నావా, తవ్వుతున్నావా, నాటుతున్నావా, తుడుస్తున్నావా, శుభ్రం చేస్తున్నావా, కడుగుతున్నావా, ఏం చేస్తున్నా సరే, వాక్యం చెబుతున్నావా, ఏం చేస్తున్నా సరే, వాక్యం చెప్పడానికి అందరినీ సిద్ధపరుస్తున్నావా, లేదా వాక్యం చెప్పేవారిని పంపిస్తున్నావా, లేదా ఆ పని చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నావా, లేదా కానుకిస్తున్నావా, సువార్తకు సహకారిగా నిలబడి సహకరిస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నా సరే, లేదండి నేను ఈ సభ సిద్ధం చేయడానికి లేదా దేవుని పని చేయడానికి నేను ముందు నుంచే నేను కొంత పోగు చేస్తున్నాను. ఎవరికి చూపించడానికి మనం చెప్పండి, ఎవరికి చూపించడానికి? మనుషులకు చూపించడానికా? కాదు. ఎవరు చూసి నిన్ను ఘనపరచాలి? దేవుడు. ఆయనకు తెలిసే విధంగా చేయాలి. ఏం చేసినా సరే ఆయన ఇష్టపడే విధంగా చేయాలి. ఆయన మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. అర్థమైందా? ఏం చేసినా ఆయన దృష్టిలో పడద్ది. ఆయన దృష్టిలో పడకుండా ఏముండదు. అందుకే ప్రభువుని బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బలమైన పాత్రలుగా నిలబడండి, దేవునికి నచ్చే విధంగా సత్క్రియలు చేయండి, సత్యమందు ప్రతిష్ఠ చేయబడండి. ఇది మనందరి బాధ్యత. చావు వరకు జరగాల్సింది దుష్క్రియ సత్క్రియ ఇక మీదట. చెప్పండి అమ్మా, మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. మరణం వచ్చేంత వరకు మన బ్రతుకులో ఏ క్రియలు కనబడాలి? సత్క్రియలు. ఇంకా దుష్క్రియలు వద్దు, ఆ కాలం చెల్లిపోయింది. ఇక దుష్క్రియలు చేసే మనిషివి కాదు, నువ్వు మారిపోయావు. నువ్వు నీ శరీరం దేవునికి సజీవ యాగంగా సమర్పించేసావు. ఇంక నీ బ్రతుకులో దుష్క్రియలు జరగడానికి వీలు లేదు. నీ బ్రతుకు కాలమంతయు చచ్చిపోయేంత వరకు, నా చావు వరకు ఏం జరగాలంటే సత్క్రియలు మాత్రమే జరగాలి. సత్క్రియ 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 సత్యము ద్వారా చేసే ప్రతిక్రియ సత్క్రియ. సత్యం అనే పునాది మీద నిలబడి చేసే ప్రతిక్రియ సత్క్రియ. సత్యముతో కట్టబడిన ప్రతివారు చేసే ప్రతిక్రియ సత్క్రియ. సత్క్రియ. అటువంటి సత్క్రియలు మనందరి జీవితాల్లో జరగాలి, జరుగుతూనే ఉండాలి, జరిగించాలి. అశ్రద్ధగా మాత్రం మనం దేవుని పని చేయకూడదు. బాధ్యతాయుతమైన దేవుని పిల్లలుగా దేవునిలో వాడబడాలి. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు నాకు, మీకు, అలాగే లైవ్లో వీక్షిస్తున్న అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, ఇతర దేశాలలో ఇతర ప్రాంతాలలో ఉన్న దేవుని పిల్లలకు, సత్యములో నిలబడి కడుతున్న దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించి జరిగించి స్థిరపరచునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప కనికరం తోడుగా ఉంచండి. మీ జ్ఞానము వివేకము మీ బిడ్డలకు దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిని బట్టి ప్రభా మీరు మహిమపరచబడుతున్నారు. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. మాకేది అవసరమో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ప్రభా మీ బిడ్డల జీవితాల్లో ఏది అవసరమో అది అనుగ్రహించండి. అలాగే ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైతే వేశారో, వారి కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన విజ్ఞాపన ధ్వనులను మీరు ఆలకిస్తున్నారో నమ్ముతున్నాం తండ్రి.
సంఘమంతయు ఏకమై ప్రార్థిస్తూ ఉండగా, ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థనలన్నిటిని ఆలకించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలులు జరిగించండి. శోధనలో ఉన్న వారిని విడిపించండి. వేదనలో ఉన్న వారిని బయటికి తీసుకుని రండి. అస్వస్థతలో ఉన్న వారిని స్వస్థపరిచి మీ శక్తితో నింపండి. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో బిడ్డలందరికీ మీ యొక్క ఆలోచన అనుగ్రహించి స్థిరపరచమని, మీ వాక్యముతో ముట్టి స్వస్థపరచమని, మీ శక్తితో, మీ బలముతో, మీ అభిషేకముతో బిడ్డల్ని నిలవబెట్టి వాడుకోమని వేడుకుంటూ, ప్రతి దేహము అద్భుతమైన మందిరంగా మలచబడి మీ నామ మహిమార్థమై జీవించినట్లు మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, జరగబోతున్న సువార్త కార్యక్రమాలన్నిటినీ ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించి, ఇంకా మా మినిస్ట్రీ ద్వారా గొప్ప అద్భుత కార్యాలు, సత్య సంబంధమైన కార్యక్రమాలు జరిగించుకోమని వేడుకుంటూ, యేసు వారి దివ్యనామంలో ప్రార్థన మనవులు సమర్పిస్తూ మీ వద్ద నుండి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.